అందరికీ నమస్తే. నేను ఒక విచిత్ర వార్త చెప్పబోతున్నా మీకు. విచిత్రం అంటే విచిత్రంలో విచిత్రం. మళ్ళా మున్గోడు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఒక కొత్త ఎక్సైజ్ రూల్స్ తీసుకొచ్చుకున్నాడు. ఆయనకి ప్రభుత్వం రూల్స్ వేరున్నాయి, ప్రభుత్వం పాలసీ వేరుంది. కానీ వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ చేయాలి, సిట్టింగ్ 6 గంటలకు ఓపెన్ చేయాలని పెట్టారు కదా. ఇవాళ ఎక్సైజ్ పోలీసులు, జిల్లా ఎక్సైజ్ పోలీసులు పోయి ఆ షాపులు కరెక్ట్ టైంకి ఓపెన్ చేయాలి, మీరు ఎక్సైజ్ పాలసీ ప్రకారమే ఉదయం 10 గంటలకు షాపును ఓపెన్ చేయాలి కాబట్టి మీరు ఓపెన్ చేయాల్సిందేనని వాళ్ళని తీసుకొచ్చి ఓపెన్ చేయించేసారు. టీఆర్ఎస్ రాజగోపాల్ రెడ్డి అభిమానులు, కార్యకర్తలు వాళ్ళు పోయి లొల్లి పెట్టుకున్నారు. ఆడికి వచ్చిన సిఐ డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇది ఎక్సైజ్ పాలసీ ప్రకారం ఓపెన్ చేయాల్సిందే. ఏమో ఇంత పకడ్బందీగా ఏమంటారు కదా, నిర్బంధ స్టడీ, ఇది నిర్బంధ మందు తాగడం అన్నమాట. ఇది ఆయన కాన్స్టిట్యున్సీలోనే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే, వాళ్ళ ప్రభుత్వ అధికారులే పోయి ఓపెన్ చేయించారు. ఆయన ఏమంటాడో ఆయన అభిప్రాయం కూడా తీసుకుందాం మనం. అందుకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఫస్ట్ ఒక వీడియో చూడండి. నేనేమంటున్నా, మీరు అట్లా చెప్తే ఇంకా అన్ని కరెక్ట్ రోజు పొద్దున్న లేస్తే దూరంగా మేము రెస్పెక్ట్ ఇచ్చినాం. 1 గంట నుంచి మీరు ఓపెన్ చేస్తాం, మీరు 3 గంటలతో వచ్చి ఏం లేదు. ఏమంటున్నా ఆయన ఎక్సైజ్ సిఐ ఎన్ఫోర్స్మెంట్ కూడా తీసుకొని వచ్చినట. అంటే ఎట్టి పరిస్థితుల్లో వైన్ షాప్స్ ఓపెన్ చేయాల్సిందే, ఓపెన్ చేయించాల్సిందే. మళ్ళీ ప్రజల రిక్వెస్ట్ ఉందా, కాన్స్టిట్యున్సీ ప్రజలు మాకు వైన్ షాప్లు ఓపెన్ చేయాల్సింది అని చెప్పిండ్రా, మరి ఏం చెప్పిండ్రో మనకు తెలియదు. కానీ వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేని కాదని, ఎమ్మెల్యేనేమో 1 గంటకు ఓపెన్ చేయాలని చెప్తే వాళ్ళ సొంత ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు ఏదో రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ కాదు, లేకపోతే ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు అని కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. కానీ ఆడపోయి ఎమ్మెల్యే రూల్ను పక్కకు పడేసి ఇది గవర్నమెంట్ రూల్, మీరు ఓపెన్ చేయాలి. ఈ గవర్నమెంట్ మనం ఏమనాలంటే డబ్బుల కోసం వైన్ షాప్స్ అనేది ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. డబ్బుల కోసమే నడుతున్నారు వీళ్ళు, వేరే ప్రజల సంక్షేమం గట్లాంటివి ఏం లేవు. డబ్బులు కావాలి. ఆ మున్గోడు ఒక కాన్స్టిట్యున్సీల షాప్స్ మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ చేస్తే కొద్ది తక్కువైనట్టుంది ఎక్సైజ్ డబ్బులు, గవర్నమెంట్కి వచ్చే ఇన్కమ్ కాబట్టి ఇది చేసింది. తర్వాత ఆడపోయి కొద్దిమంది నా పక్కన వీడియోలు వస్తుంది చూడండి. పక్కన అక్కడనే వాళ్ళ కార్యకర్తలు, రాజగోపాల్ రెడ్డి కార్యకర్తలు వాళ్ళతో గొడవ పెట్టుకున్నారు. ఆ గొడవ కూడా ఒకసారి చూడండి మీరు. అసలు ఇంత ఇష్యూ జరిగింది కదా, ఆ ఎమ్మెల్యేతో మాట్లాడదాం, రాజగోపాల్ రెడ్డితో మాట్లాడదాం. ఎందుకంటే ఆయన పెట్టిన రూల్ను వాళ్ళ ప్రభుత్వమే తీసి మూరిలో పడేసి షాప్స్ ఓపెన్ చేయించారు. అసలు దీనిలో రేవంత్ రెడ్డి ఏమన్నానేమో అంతకుముందు మస్తు నీతులు మాట్లాడుతుండే, ఇప్పుడు మాత్రం ఆయనే ఇట్లా చేస్తున్నాడు. ఫోన్ చేద్దాం రాజగోపాల్ రెడ్డికి. శివారెడ్డి అన్న, ఏం జరుగుతుంది మీ కాన్స్టిట్యున్సీలో? నేను లైవ్ లో ఉండి మాట్లాడుతున్నా, నోట్ దిస్ పాయింట్. ఓకే, ఏం జరుగుతుంది శివారెడ్డి? ఏం జరుగుతుంది? మీరేమో వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంట తర్వాత తెరవాలని రూల్ పెట్టిండ్రా? అవును, చాలా లేదు కదా. మరి ఇలా ఏమైంది? ఎక్సైజ్ పోలీసులు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళని తీసుకొని పోయి షాప్ రూల్స్ ప్రకారం, గవర్నమెంట్ ఈ ఎక్సైజ్ రూల్స్ ఏముంటాయో దాని ప్రకారం షాప్ తెరవాల్సిందే అని ఆ ఓనర్లను పట్టుకొని పోయి షాపులని ఓపెన్ చేయించారు. మీ కార్యకర్తలతో అడ్డం పడ్డా సరే ఓపెన్ చేయించారు. నారాయణపూర్ మండలంలో జరిగిందని తెలిసింది. సరే, వాళ్ళు బలవంతంగా ఎందుకు ఓపెన్ చేస్తారు? ప్రజలల్లో మహిళలందరూ ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఉదయం పూట తాగొద్దని చెప్పేసి. హైదరాబాద్ లో ఏం కాదేమో కానీ పల్లెటూర్లలో చాలా మంది అమాయకులు తాగుడుకు బానిసై వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, ఉదయం పూట తాగొద్దని చెప్పేసి మేము ఆ నిర్ణయం తీసుకున్నాం. వైన్ షాపులు 1 o'clock, ఆ వైన్ షాపుల పక్కన పర్మిట్ రూమ్లు 6 o'clock ఈవినింగ్, ఉదయం నుంచి సాయంత్రం పని చేసుకోవాలి. ఈవినింగ్ తాగినా ఏం కాదు, డే టైమ్ లో వద్దు, డ్రింక్ తాగొద్దని చెప్పి మేము చెప్పినాం. అసలు వైన్ షాపులు కూడా సాయంత్రం ఓపెన్ చేయాలని చెప్పిన. మళ్ళీ వాళ్ళు సడన్ గా మాకు లాస్ అయితే సార్ మధ్యాహ్నం ఓపెన్ చేసుకుంటామంటే సరే అని చెప్పిన. మామూలుగా అయితే గ్రామాల పరిస్థితికి హైదరాబాద్ లో ఉన్న నగరాలకు ఉన్న పరిస్థితి తేడా ఉంటది. గ్రామాల్లో ఏంటంటే ఈ బెల్ షాప్ల వల్ల చాలా మంది అమాయకులు తాగుడుకు బానిస ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అందుకనే ఆ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం బలవంతంగా తాగిపించి, అప్పుడు కేసీఆర్ 10 ఏళ్ళు బలవంతంగా తాగిపించింది బెల్ షాపులు పెట్టి. ఎక్సైజ్ ఆదాయం 4,000 ఉన్నది 40,000 కోట్లకు పోయింది 10 ఏళ్ళల్లో. అది మంచిది కాదు. అదే 40,000 ఉంది, 40,000 45 అదే పెరుగుకుంటూ పోతుంది. నేనేంటంటే అది మంచి ఆదాయం కాదు, ప్రజల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళు ఎన్నో కుటుంబాలు నాశనం చేసి కుటుంబాలు కాపురాలు చిచ్చిపెట్టి కాపురాలు ఎంతో మంది మహిళలు విత్తంతువులు అయిపోతుండ్రు, చనిపోతున్నారు. అటువంటి ఆదాయం మనకెందుకు, అది తప్పు అని చెప్పి అంటాను నేను. కానీ ఇప్పుడు మీరు స్టేట్ ఎక్సైజ్ పాలసీ ఒకటి ఉంది. ఆయన ఇప్పుడు ఒక సిఐ మాట్లాడిండు మీడియాతో అక్కడ.
ఆ వైన్ షాప్ ముందరనే ఏంది అంటే స్టేట్ ఎక్సైజ్ పాలసీ రూల్స్ ప్రకారం ఏ టైంకి తెరవాలి ఏ టైంకి ముయ్యాలి గవర్నమెంట్ డిసైడ్ చేసింది. మేము ఆ రూల్స్ ప్రకారం తెరవనిస్తలే ఇక్కడ బలవంతంగా, కాబట్టి వచ్చి తెరిచినాము. ఎవరు బలవంతం ఏం లేదు, వాళ్ళు 10 o'clock ఇట్లా ప్రాబ్లమ్ ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి వైన్ షాపులతో మీటింగ్ పెడితే మీరు వైన్ షాప్ నడుపుకోండి, బిజినెస్ చేసుకోండి, కానీ ఈ టైమింగ్స్ మెయింటైన్ చేయండి, చాలా మంది జీవితాలు బలైపోతున్నాయి అంటే వాళ్ళు మనం చెప్పింది నచ్చి వాళ్ళకు కరెక్టే సార్ మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం, 1 o'clock ఓపెనింగ్ 6 o'clock పర్మిట్ రూమ్ ఓపెన్ చేస్తామని చెప్పారు. బలవంతంగా ఎందుకు చేయాలి, వాళ్ళని పోయి ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంది? అది మీ ప్రభుత్వమే కదా అన్న, ఇప్పుడు ఉన్నది మీ ప్రభుత్వమే. వైన్ షాప్ ఓనర్స్ కూడా నేను చెప్పిన మాటను విని మానవత్వంతో ఆలోచించండి. ఇది డే టైమ్ లో డ్రింక్ వల్ల చాలా కష్టం, చాలా కుటుంబాలు నాశనం అవుతున్నాయి అంటే నాకు నేను తీసుకున్న నిర్ణయాన్ని సహకరించంటే సహకరిస్తామని అంటున్నారు. వీళ్ళు బలవంతంగా తాగి ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంది? 1 o'clock ఓపెన్ చేస్తారు, 10 o'clock. ఇప్పుడు మరి కాదన్న, ఇప్పుడు గవర్నమెంట్ మీదే ఉన్నది, ఎక్సైజ్ కో మినిస్టర్ ఉన్నాడు, అది ఏంది దీని సిచ్యువేషన్? టైం వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ కి అందరితో మాట్లాడితే ఇది ఎక్సైజ్ పాలసీ మార్చాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. హైదరాబాద్ నగరం తప్పితే, లేదంటే పెద్ద పెద్ద టౌన్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ తప్పితే మండల హెడ్ క్వార్టర్లు కానీ మేజర్ గ్రామ పంచాయతీలలో ఎక్కడైతే ఉన్నదో ఇవన్నీ టైమింగ్స్ మారడం చాలా అవసరము. బెల్ షాపులు కూడా మొత్తం ఎత్తివేయాలి, బెల్ షాపులన్నీ నిర్మూలించాల్సిన అవసరం ఉంది. ఈ వైన్ షాప్ లో కూడా వైన్ షాప్ పర్మిట్ రూమ్ టైమింగ్స్ కూడా మార్చాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో. ఇప్పుడు వైన్ షాప్ లో ఎవరు మాటినాలి, మీ మాటినాలనా ఎక్సైజ్ వాళ్ళు మాటినాలనా మీ కాన్స్టిట్యున్సీలో? వైన్ షాప్ లో నేను చెప్పిన మాటలు విని నాకు సహకరిస్తే ఓకే, లేకపోతే 100% వాళ్ళందరూ కూడా నాకు నా మాటల మీద నమ్మకంతో తప్పకుండా నా మాటల్ని ఇంప్లిమెంట్ చేస్తాం. మీరు చెప్పేది కరెక్ట్, డే టైం డ్రింక్ కాదు, మేము 1 o'clock ఓపెన్ చేస్తామని చెప్పిండ్రు. డెఫినెట్ గా ఎవరో కావాలని కొందరు ఏదో చేస్తున్నారు కానీ అది కరెక్ట్ కాదు, అది టెంపరీ ఉంటది. అది విత్ ఇన్ నో టైం అది ఏదైతుందో ఈ సిచ్యువేషన్ మళ్ళీ మారిపోతుంది. చూడండి, మళ్ళీ మూపిస్తారా పోయి 100% 1 o'clock వాళ్ళే మూస్తామంటారు. వద్దని చెప్పి డే టైం డ్రింక్ వద్దని వైన్ షాపులు కూడా అంగీకరించారు, సహకరిస్తామని చెప్పిండ్రు. వీళ్ళెవరో వచ్చి బలవంతంగా చేస్తున్నట్టు అది ఒకసారి వచ్చినా 2 సార్లు వచ్చినా ఎన్నిసార్లు వస్తారు? రోజైతే బలవంతంగా చేయలేరు కదా. వైన్ షాపులు సహకరించినప్పుడు వీళ్ళకేం బాధ? ఇప్పుడు బెల్ట్ షాపులు లేవన్నా మున్గోడులో? బెల్ట్ షాపులు ఓపెన్ చేయరా పొద్దుగా? బెల్ట్ షాప్ లో లేదు, మున్గోడులో అఫీషియల్ గా బెల్ట్ షాప్స్ మొత్తం క్లోజ్ చేసినాం 2 years నుంచి. అంత ముందుకు 2000 బెల్ట్ షాపులు ఉండే మున్గోడు నియోజకవర్గంలో. అఫీషియల్ గా ఓపెన్ గా ఎక్కడ లేదు, కానీ అక్కడక్కడ దొంగచాటుగా అమ్ముతున్నా తెలుస్తుంది. ఒక 75% కవర్ అయిపోయింది 2 years లో బెల్ షాప్స్. జనాలు మిమ్మల్ని తిట్టుకుంటలేరా? ఏం తిట్టుకుంటలేరు, మా ఎమ్మెల్యే మందు దొరకకుండా చేసింది మాకని. లేదు, మందు దొరుకుతుంది. ఇప్పుడు నీకు విచ్చలవిడిగా దొరకడం కంటే ఉదయం 5 గంటలకే స్టార్ట్ చేస్తారు తాగుడు. చాలా మంది మహిళలు సంతోషంగా ఉన్నారు, చాలా మంది పిల్లలు వాళ్ళ కుటుంబాలు ఎంతో సంతోషంగా ఉన్నాయి. మరి మీ ప్రభుత్వానికి ఎందుకు లేదన్నా? ఇప్పుడు మీకు ఒక కన్సర్న్ ఉంది, మీరు ఏదో మీకు నిర్ణయం తీసుకున్నారు, మంచిదే, కానీ ఇప్పుడు గవర్నమెంట్కి ఉండాలి కదా. అది గవర్నమెంట్ కూడా సడన్ గా ఆదాయం తక్కువైపోతున్న ఆలోచన ఉన్నది, కానీ అది మంచి ఆదాయం కాదు, ప్రజల జీవితాలను నాశనం చేసే ఆదాయము, అది మంచిది కాదు. రాబోయే రోజుల్లో నేను టైం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో, ఎక్సైజ్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు తోటి ఈ విషయం మాట్లాడతా. స్లోగా ఒకటేసారి కాకుండా స్లోగా తగ్గించుకుంటూ వస్తాం, తగ్గించి భవిష్యత్తులో మీరు చెప్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా బెల్ షాపులు ఎత్తేస్తామని పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అవును, సందర్భం కానీ ఇప్పుడు అఫీషియల్ గా నడుపుతున్నారు. లేదు, అందుకనే డెఫినెట్ గా రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీ ఏ విధంగా నెరవేర్చాలనే దాని మీద ప్రభుత్వం పెద్దలతో మాట్లాడతాను నేను. కాదన్నా, ఇప్పుడు మీరు చెప్తే వినే పొజిషన్ లో ఉందా గవర్నమెంట్? ఇప్పుడు మీరు బంద్ చేపిస్తేనే ఎవరో వాళ్ళు చెప్తున్నారు, మా పై ఆఫీసర్లు చెప్పిండ్రు, అందుకే మేము వచ్చి ఓపెన్ చేయించామని. ఓనర్లు ఏదైతే ఓపెన్ చేయించారు, ఓనర్లతోనే ఓపెన్ చేయించారు. పై ఆఫీసర్లు ఎవరో వాళ్ళతో మాట్లాడతాను నేను, బలవంతం చేయొద్దు అని చెప్తాను నేను. నియోజకవర్గంలో బలవంతం చేయొద్దు, కొంచెం ఎక్స్పెరిమెంట్ లాగా ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా చేస్తున్నాం మున్గోడు. మద్యపాన నిషేధం కాదు, మద్యపాన నియంత్రణ చేస్తున్నాం మున్గోడు నియోజకవర్గంలో. విరివిగా దొరికే మద్యాన్ని కట్టడి చేస్తే కొంచెం కల్చర్ డెవలప్ అవుతుంది, ఎంతో మంది బానిసలు కాకుండా ఉంటారు అనేది నా ఉద్దేశము. మీ ఉద్దేశం కరెక్ట్ ఉంది, కానీ అక్కడ రివర్స్ అవుతుంది. రివర్స్ ఏం లేదు, ఎవరో 1-2 అధికారులు ఫోన్ మాట్లాడతాం, తొందర ఏం ఫోర్స్ చేయొద్దని చెప్తా. ఓకే, థ్యాంక్ యూ రాజగోపాల్ అన్న, థ్యాంక్ యూ.
చూసిండ్రా రాజగోపాల్ రెడ్డి గారేమో ప్రజలు దానికోసం మేము బంద్ చేసినాం, ఆరోగ్యం అది ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు చూస్తేనేమో గవర్నమెంట్ ఆఫీసర్లే పోయి షాప్స్ ఓపెన్ చేశారు. మరి దీన్ని ఏమనాలి, దీనిలో ఎవరిననాలి? మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.